హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం సీమన్ అనాలిసిస్ నార్మల్ ఏంటి? అబ్నార్మల్ ఏంటి? ఒకవేళ అబ్నార్మల్‌గా ఉంటే ఎంత తక్కువగా ఉంటే ఏమి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? కంప్లీట్‌గా జీరో ఉన్నా కూడా మన స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయా? అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా సీమన్ అనాలిసిస్ అండి నార్మల్‌గా 3-7 డేస్ అబ్స్టినెన్స్ అంటే హస్బెండ్ వైఫ్ కలవకుండా 3-7 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు మనం శాంపిల్ ఇవ్వమని చెప్తాం. మరీ తక్కువగా గ్యాప్ ఉందనుకోండి 3 డేస్ 2 డేస్ కన్నా తక్కువగా గ్యాప్ ఉన్నప్పుడు కౌంట్ అనేది ఫాల్స్‌గా తక్కువగా వస్తుంది. అదే గ్యాప్ ఎక్కువగా ఉందనుకోండి కౌంట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఓల్డ్ స్పెర్మ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కదలికలు తక్కువగా ఉన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది. సో ఐడియల్ గ్యాప్ ఇస్ 3-7 డేస్. సో ఇలా 3-7 డేస్ ఉన్నప్పుడు మనం సెంటర్కి వచ్చి సీమన్ టెస్ట్ ఇవ్వమని చెప్తాం. చాలామంది మగవాళ్ళు భార్యాభర్త మేము బాగానే కలిసి ఉంటాము, సీమన్ అనాలిసిస్ ఎందుకు అని యూజువల్గా హస్బెండ్ ఇక్కడ దాకా కూడా రారు. హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం వేరే విషయం, సీమెన్లో స్పర్మ్స్ ఉండడం వేరే విషయం. సో యూజువల్గా ఒక కపుల్ వచ్చినప్పుడు సీమెన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక పిల్లలు లేకపోవడం అనేది 50% ఫిమేల్ రీజన్స్ ఉంటే 50% మేల్ రీజన్స్ ఉంటాయి. సో సీమెన్ అనాలిసిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ టెస్ట్ అండి. ఒకవేళ మీ సీమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంటే మిమ్మల్ని పక్కకు పెట్టేయచ్చు. యువర్ వైఫ్ కెన్ టేక్ ఓన్లీ ట్రీట్మెంట్. సో ఇలా సీమన్ టెస్ట్ అనేది హాస్పిటల్కి వచ్చి ఇవ్వాల్సింది ఉంటుంది. చాలామంది నేను ఇంట్లో నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని వస్తాను మేడం అంటారు. కాకపోతే ఇంట్లో నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చినప్పుడు టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ వల్ల చాలా టైం తీసుకోవడం వల్ల కౌంట్ కానీ కదలికలు కానీ బాగా తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్ వస్తుంది. సో కొంతమంది పేషెంట్స్ ఏం చేసినా శాంపిల్ హాస్పిటల్లో ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాము అని అంటే యూజువల్గా ఇంట్లో హోమ్ కలెక్షన్ చేసిన తర్వాత వితిన్ 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కన్నా లోపలనే ఆ శాంపిల్ని వీలైనంత క్లోజ్గా బాడీ టెంపరేచర్కి దగ్గరగా ఉండేటట్టు అంటే ప్యాంట్ పై పాకెట్లో కానీ షర్ట్ పాకెట్లో కానీ యూజువల్గా ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని వీలైనంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అయ్యేలాగా చూసుకోమని చెప్తాం. సో టైమ్ ఆఫ్ కలెక్షన్, టైమ్ ఆఫ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేట్ అవుతున్న కొద్దీ మనకి ఫాల్స్గా కదలికలు తక్కువగా ఉన్నట్టు మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఈ సీమన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఫస్ట్ మెయిన్గా 4 పారామీటర్స్ చూసుకోవాల్సింది ఉంటుంది. ఫస్ట్ థింగ్ వాల్యూమ్ అనేది 1.5 ml to 4 ml మధ్యలో ఉండాల్సింది ఉంటుంది. వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ నార్మల్గా ఉన్న కౌంట్ ఓవరాల్ స్పర్మ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అయ్యడానికి అవకాశాలు ఉంటాయి. సెకండ్ ఈజ్ కౌంట్ అండి. కౌంట్ అనేది 15 million per ml కన్నా ఎక్కువగా ఉండాల్సింది ఉంటుంది. యూజువల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి 15, 20, 30 అట్లా ఉంటుంది. 15 కన్నా తక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని మేము చెప్పం, కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టుగా చెప్పాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ కదలికలు అనేది 100లో 32 స్పర్మ్స్ అన్న ముందుకు వెళ్తూ ఉండాలి. కదలికలు అనేది న్యాచురల్గానో ఐయుఐలోనో చిన్న ట్రీట్మెంట్లోనో ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. స్పర్మ్స్ నెంబర్ ఉన్నా కానీ కదలికలు ప్రాపర్గా ఉంటేనే రిలీజ్ అయ్యాక స్పర్మ్స్ కదిలి పైదాకా వెళ్ళి ఎగ్గుతోటి కలిసి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కదలికలు తక్కువగా ఉన్నప్పుడు మనం స్పర్మ్స్ని ఎంత పైదాకా వేసినా కూడా అది వెళ్ళి ఎగ్ దగ్గరికి వెళ్ళి లోపల చొచ్చుకొని దాన్ని ప్రెగ్నెన్సీ బేబీకి లాగా కన్వర్ట్ అయ్యేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మధ్యలోనే ఆగిపోయి చనిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కదలికల గురించి. దాని తర్వాత మార్ఫాలజీ అంటే సైజు షేప్ ప్రకారం ఎన్ని స్పర్మ్స్ నార్మల్గా ఉన్నాయి. యూజువల్గా కొన్ని కొలతలు ఉంటాయి. స్పర్మ్ హెడ్ ఇలా ఉండాలి, నెక్ ఇలా ఉండాలి, టెయిల్ ఇలా ఉండాలి అని. సో అలా కొలతల ప్రకారం ఒక 100లో 4 స్పర్మ్స్ అయినా మనకి కరెక్ట్గా మార్ఫలాజికల్గా కరెక్ట్గా ఉండాలి. ఇలా 100 కన్నా తక్కువగా 4 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనకి అలాంటి సీమన్ శాంపుల్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ వచ్చినా కూడా హెల్దీ బేబీ పుట్టేదానికి అవకాశాలు కొంచెం అంత తక్కువగా ఉంటాయి. సో ఇవి 4 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా స్పర్మ్ కౌంట్ 15 million కన్నా యూజువల్గా మైల్డ్ ఆలిగోజూస్పర్మియా అంటాం. అంటే కౌంట్ 10 to 15 మధ్యలో, కదలికలు యూజువల్గా 20 to 32 మధ్యలో ఉంటే మైల్డ్ అంటామండి.
ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇలా తక్కువగా ఉంది అని చూసి ఏదైనా కరెక్టబుల్ కారణం ఉందా, అంటే వీళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా, ఆల్కహాల్ స్మోకింగ్ ఏదైనా అలవాట్లు ఉన్నాయా, స్ట్రెస్ ఉందా, సరిగ్గా పడుకోవట్లేదా, వేడి నీళ్ళతో స్నానం ఏమైనా చేస్తున్నారా, ల్యాప్టాప్స్ కంటిన్యూస్గా కాళ్ళ మీద ఏమైనా పెట్టుకుంటున్నారా, ఇలాంటి కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకొని కొన్ని మెడిసిన్స్ వాడి ఒక 2 months వెయిట్ చేయమని చెప్తాను. ఇలా ఈ మెడిసిన్స్ తోటి జాగ్రత్తలతోటి ఇంప్రూవ్ అయితే న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. లేదు ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు అని అంటే ఇలాంటి వాళ్ళకి ఐయుఐ అనే చిన్న ట్రీట్మెంట్ చేయాల్సింది ఉంటుంది. దీంట్లో ఏం చేస్తాము అంటే స్పర్మ్స్ని కొంచెం వాష్ చేసి మంచి స్పర్మ్స్ని, కదలికలు ఎక్కువగా ఉన్న స్పర్మ్స్ని కాస్తంత గర్భసంచి లోపల ఎగ్ మట్టికి వేస్తే కలిసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే శాంపుల్లో కౌంట్ 10 million కన్నా తక్కువగా ఉన్నప్పుడు, కదలికలు 20% కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం ఎంత శాంపుల్ లోపల దాకా వేసినా కూడా ఇలాంటి శాంపుల్ పైదాకా వెళ్ళి ఎగ్ దగ్గరికి వెళ్ళి దాని లోపలికి వెళ్ళి బేబీలాగా కన్వర్ట్ చేసి ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకొని అప్పటికి కూడా ఇంప్రూవ్మెంట్స్ లేదు, 10 million కన్నా తక్కువగా ఉంది, కదలికలు 20% కన్నా ప్రోగ్రెసివ్ మొటిలిటీ తక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళకి యూజువల్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి స్పర్మ్ కదలలేకపోతుంది కాబట్టి మనమే స్పర్మ్ని తీసుకొని ఎగ్ లోపల కూర్చోబెడతాం. సో అలాంటప్పుడు దానికి ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి, మనమే మంచి స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామందికి స్పర్మ్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే 5 million కన్నా తక్కువ, 3 million కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ పద్ధతిలో కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళల్లో డైరెక్ట్గా స్పర్మ్ని తీసి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని ఐసిఎస్ఐ ఇక్సీ పద్ధతి అంటాం. దీని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు 5 million కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ కాకుండా ఇంకా అడ్వాన్స్ టెక్నిక్ ఐసిఎస్ఐ యూజ్ చేయాల్సింది ఉంటుంది. కొంతమందికి స్పర్మ్స్ కౌంట్ టోటల్గా 0 ఉంటుంది, వీళ్ళని అజోస్పర్మియా అంటాం. వీళ్ళల్లో మరి చాలామంది నా జెనెటికల్ మెటీరియల్ డోనర్ స్పర్మ్ వాడటానికి అంత ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళకి మా స్పర్మ్ దొరికేదానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా, మా జెనెటికల్ మెటీరియల్ తోటి ఒక బేబీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయా అని అడుగుతుంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా అజోస్పర్మియా ఎందుకు ఉంది, కంప్లీట్గా 0 కౌంట్ ఎందుకు ఉంది, హార్మోన్స్ తక్కువగా ఉండడమా, లేదంటే ఏదైనా వచ్చేదారిలో బ్లాక్స్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, లేదు అని అంటే టెస్టిసే ఫెయిల్ అయిపోతుందా, ఈ 3 కారణాలలో ఏదో ఒక కారణం ఉంటుంది. సో ఇలా ఏ కారణం వల్ల వాళ్ళకి కౌంట్ 0 ఉంది అని చూసుకొని హార్మోన్స్ తక్కువ ఉంటే బయట నుంచి మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కౌంట్ పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి న్యాచురల్గానో చిన్న ట్రీట్మెంట్లలో వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. లేదు టెస్టిసే ఫెయిల్ అయిపోతుంది, లేదు వచ్చేదారిలో బ్లాక్స్ ఉన్నాయి, అడ్డుగోడలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి మనం డైరెక్ట్గా బీజం లోపలికి సూది వేసి, లేదు అని అంటే లైట్గా కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి ఎక్కడైతే స్పర్మ్ దొరికేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయో అలాంటి పార్ట్స్ నుంచి స్పర్మ్స్ని తీసి అలా దొరికిన స్పర్మ్స్ని మనం ఇక్సీ పద్ధతిలో ఎగ్ లోపలికి వేసి ప్రెగ్నెన్సీని వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని పద్ధతిని మనం టీసా, మైక్రో టీసీ అంటాం. సో ఇలాంటి పద్ధతులు వాడుకొని మనం కౌంట్ 0 ఉన్నా కూడా స్పర్మ్స్ని దొరికేదానికి అవకాశాలు మనకి యూజువల్గా ఒక్కొక్క కండిషన్లో 30%, 40%, 50%లా, లేదు అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో 80-90% మటుకి స్పర్మ్ దొరికేదానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయండి. స్పర్మ్ కౌంట్ కంప్లీట్గా 0 ఉన్నా కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలాంటి అడ్వాన్స్ ప్రొసీజర్స్ని మనం ఎంచుకొని మన జెనెటికల్ మెటీరియల్ తోటి మనకి మన జీన్స్ తోటి మన స్పర్మ్ తోటి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టాపిక్ మీద ఫర్దర్ ఏదైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.